జై శ్రీరామ్. ఈరోజు అమెరికాను కూడా కలవరపెడుతున్న లాస్ ఏంజిల్స్ అక్రమ వలసదారుల సమస్య. రేపు ఇలాంటి సమస్య భారతదేశానికి వస్తే మనమేం చేయాలి? అంతేనా? వాడేలా కొట్లాడుతుండో మనం కూడా అట్లా కొట్లాడుతూ ఉండడమేనా? దానికి మార్గమేం లేదా? ఇప్పటి నుండే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అక్కడ మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళందరినీ దగ్గర తీసుకొని ఓట్ల కోసమో లేకపోతే మన విశాల అమెరికా కదా, మన పెద్దన్నలం కదా అని చెప్పి రుబాబుకు పోతే ఏమైందో ఇప్పుడు లాస్ ఏంజిల్స్ ఒక సజీవ ఉదాహరణ. అలాంటి పరిస్థితి భారత్కు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుని మీద ఉంది. ఇప్పటికే అంతర్గత శత్రువులతో అతలాకుతలమవుతున్న భారతదేశం ఇప్పుడు ఈ భారతదేశాన్ని శత్రుశేషం లేకుండా, అంటే దుర్మార్గులు అక్రమదారులు లేకుండా చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు మనకు ఉంది. దీన్ని మనం చాలా చాలా సున్నితంగా నిశ్చితంగా గమనించాల్సిన అంశం. అంటే అమెరికానే ప్రపంచానికి పెద్ద అన్నది, అదే ఇప్పుడు అతలకుతలం అవుతుంది అక్రమ వలసదారులతోటి. అలాంటి వలసదారులను పెంచి పోషించడం ఇక్కడ కూడా భారతదేశంలో జరుగుతుంది. వారందరినీ తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడే ఇక్కడ స్టార్ట్ కావాల్సిందే. అయితే ఈ క్రమంలో అత్యంత విషాదకరమైన, అంటే బాధాకరమైన ఒక ప్లేన్ యాక్సిడెంట్ అయిన తర్వాత, క్రాష్ అయిన తర్వాత భారతదేశం కొంత డిఫెన్స్లో పడ్డది. అంటే అది అయిందంటే అయింది, దానివల్ల కొంత మానసికంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డమాట మాత్రం వాస్తవమే. ఎందుకంటే 290 మంది దాదాపుగా చనిపోవడము, దానికి ఏదో పెట్రోల్ సప్లై చక్క జరగలేదు, దానికి ఏదో కుట్ర జరిగిందని కొందరు, అంటే సోషల్ మీడియాలో 10 రకాలుగా చెప్తున్నారు. ఏది చెప్పినా అది నిజం తేలేంత వరకు కూడా మనం ఏమీ చెప్పడానికి లేదు. అది తేలడానికి కనీసం 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 నెలల సమయంలో అది నిజం తేలేంత వరకు కూడా ఇప్పుడు భారతదేశ ప్రజలందరూ కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశ రక్షణ విషయంలో అమెరికాకు వచ్చిన పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే భారతదేశ ప్రజలందరూ వేరే దేశస్తులు భారతదేశంలో కూడా ఓటు సంపాదించుకున్నంత మాత్రం కూడా భారతదేశస్తుడు కాదు. వాడు వేరే దేశస్తుడే. వాళ్ళను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. దానికోసం చట్టబద్ధంగా భారతదేశ ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో దానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలపాల్సిన అవసరం కూడా ఉంది. ఈ క్రమంలో ఒకటి చాలా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్కు జరుగుతున్న ఈ యుద్ధము 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మిసైల్స్కే వచ్చింది, ఇక న్యూక్లియర్ వ్యవస్థకు రాలేదు. అంటే అణుబాంబుల గురించి ఇంతవరకు రాలేదు. ఎక్కడ న్యూక్లియర్ స్థావరాలు పూర్తి చేసేయడమా, ధ్వంసం చేసేయడమా, లేదా ఎయిర్ బేస్లు నాశనం చేయడమా, ఇంకేదో చేయడం జరుగుతుంది. కానీ నిజానికి ఇది 3వ ప్రపంచ యుద్ధానికి తొలి అడుగు. ఇది ఇక్కడికి ఆగకపోతే భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నీ కూడా అంతో ఇంతో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అమెరికా ఇజ్రాయెల్ భుజం మీద, అంటే ఈరోజు కాటన్ కూడా వచ్చింది, ఆంధ్రజ్యోతిలో చూస్తుంటారు చాలామంది. ఇజ్రాయెల్ భుజం మీద అమెరికా వాడు తుపాకు పెట్టి కాలుస్తున్నాడు. అట్లని చెప్పి ఇజ్రాయెల్ వాడని తెలివి తక్కువడం కాదు, వాడు కూడా బార్టర్ సిద్ధాంతం చేస్తున్నాడు. నీకు ఇరాన్ కావన్నా, నాకు గాజా కావాలా, నువ్వు ఇది ఇడిచిపెట్టు, నేను ఇడిచిపెట్టు, అంటే నువ్వు నాకు కొత్తిమీరలు కిలో ఇయ్యు, నేను నీకు మెంతులు కిలో ఇస్తా అన్న ప్రాతిపదికన వాళ్ళు బార్టర్ సిద్ధాంతాల లోపల రాజకీయాన్ని చేస్తున్నారు. అది వాళ్ళిద్దరికీ లాభమేమో, కానీ ప్రపంచానికి మటుకు ఖచ్చితంగా నష్టం కలిగించే అంశమే ఇది. అమెరికా వాడు నాకు ఇరాన్ కావాలి, నేను బాంబులు వేస్తే మంచిగా ఉండదు, అది ఎక్కడికోపోతుంది, నువ్వైతే ఏరాబాయి అని చెప్పని వాటితో వేయించి మా ఇరాన్ మొత్తం వాని కంట్రోల్లో తీసుకోవాలని చెప్పి అమెరికాలో ఆలోచిస్తే, నేను నీకు ఆ సేవ చేస్తున్నా కదా, ఆ సాయం చేస్తున్నా కదా, ఇంకో గాజా మొత్తం నాకు ఇడిచిపెట్టు అంటే ఇడిచిపెట్టినావు, చేస్తున్నావు అన్న రకంగా ఈ రకంగా జరుగుతుంది వ్యవస్థ. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ముందు జాగ్రత్తగా ఉంటే, అంటే వ్యవస్థను సెట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి చాలామంది అంటున్నమాట. ఏదైనా లాస్ ఏంజిల్స్ వర్సెస్ మెక్సికో, లేకపోతే మెక్సికో ఇన్ఫ్లరేషన్స్ వర్సెస్ లాస్ ఏంజిల్స్ ఏదైతే గొడవలు నడుస్తున్నాయో, ఇది
అమెరికాకు ఏమాత్రం కూడా ఉపయోగకరమైన అంశం కాదు. కానీ దీనివల్ల భారతదేశం నేర్చుకోవాల్సిన మటుకు చాలా ఉంది. ముఖ్యంగా రోహింగ్యాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే మటుకు భారతదేశం భవిష్యత్తులో అలాంటి గొడవలు ప్రతి ఒక్క పట్టణంలో, భారతదేశంలో ఉన్న ప్రతి పట్టణంలో కూడా, ఈవెన్ మున్సిపల్ కార్యాలయంలో, మున్సిపల్ పరిధిలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి గొడవలు. కాబట్టి దీని విషయం మీద మాత్రం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్రమ వలసదారులను పంపించేయడమే మార్గం, వేరే లేనే లేదు. జై శ్రీరామ్.